నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. వామపక్ష భావజాలం, కాంగ్రెస్ భావజాలం, కమ్యూనిజం భావజాలం, ఇక సుడో మేధావులు అని చెప్పుకునే వాళ్ళంతా దేశ వ్యతిరేకులను, తీవ్రవాదులను వెనకేసుకొస్తారు. దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతారు. అదేంటయ్యా, ధర్మాన్ని దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, దేశ వ్యతిరేకుల గురించి గొప్పగా చెప్తున్నారు, తీవ్రవాదుల్ని విడిపించాలంటున్నారని నిజాయితీగా ఎవరైనా ప్రశ్నించిందనుకో, వాళ్ళనెమ్మటే అంధభక్తులు, బత్తాయిలు, గోధి మీడియా అని ప్రచారం చేస్తుంటారు. విద్యార్థులు లేదా రైతుల పేరుతో ఉద్యమాలు జరుగుతూ ఆ ఉద్యమాలలో తీవ్రవాద ఎజెండాలు చొరబెట్టినప్పుడు దాన్ని తప్పు, విద్యార్థుల ఉద్యమంలోకి ఇవన్నీ ఎందుకు వస్తాయి, అలా చేసే వాళ్ళంతా ద్రోహులు కదా అని ప్రశ్నిస్తే దానికి దేశద్రోహం అనే రంగు పులుముతారు. నిజానికి దేశద్రోహం అంటే ఏంటో తెలుసా? నేను చెప్తా చూడు. రైతుల ఉద్యమం పేరుతో ఎర్రకోటపై ఖలిస్తానీ జెండా ఎగరేస్తామని చెప్పారు, చూసినవా? అది దేశద్రోహం అంటే. ఆర్టికల్ 370 అయోధ్య రామ మందిర అంశాలపై వివాదాస్పదం చేశారు, చూసావా? అది దేశద్రోహం అంటే. ఉమర్ ఖలీద్ లాంటి వాడిని సమర్థించి వాడిని జైలు నుంచి విడుదల చేయించాలని చెప్తున్నారు, చూసినరా? అది దేశద్రోహం అంటే. ఉమర్ ఖలీద్ ఎలాంటి వాడు అనేది నేను ఒక వీడియో చూపిస్తా చూడండి. ఉమర్ ఖలీద్ ఎలాంటి వాడంటే వక్బుల్ వలి ఆజాదీకి మద్దతు ఇచ్చాడు. ఈ వక్బుల్ భట్ ఎవరో తెలుసా? 1966లో సిఐడి అధికారి అమర్ చంద్ను హత్య చేసినోడు. 1971లో గంగా అనే భారతీయ విమానాన్ని హైజాక్ చేసి తగలబెట్టినోడు. 1976లో ఒక బ్యాంకును దోచుకుంటూ బ్యాంకు మేనేజర్ గులాం నబీ మాగ్రేను హత్య చేశాడు. ఆయన మద్దతుదారులు ఆయన విడుదలకు నిరసనగా 1976లో మరొక విమానాన్ని హైజాక్ చేశారు. 1981లో ఢిల్లీలోని కాన్ఫరెన్స్ హాల్పై బాంబు దాడికి యత్నించారు. 1984లో యూకేలో భారతీయ దౌత్యవేత్త రవీంద్రను అపహరించి చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. వక్బుల్ వాలీ ఆజాదీ, ఉమర్ ఖలీద్ ఆయనకు మద్దతిచ్చే ప్రతి ఒక్కరికి ఏమనాలి? ఆయనకి ఇలా మద్దతిచ్చే ఉమర్ ఖలీద్ లాంటి దేశద్రోహులను జైలు నుంచి విడుదల చేయమని చెప్తుంటారు. అది దేశద్రోహం అంటే. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా అకస్మాత్తుగా విద్యార్థులు రోడ్డు మీదకి రావడం, ప్రభుత్వాలు కూలిపోవడం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అని అనుకుంటే పొరపాటే. దీని వెనక అంతర్జాతీయ కుట్ర, బ్లూ ప్రింట్ ఉంది. ఇది నార్మల్ వ్యక్తి కాదు చెప్పింది, ఒక పొలిటికల్ సైంటిస్ట్, అమెరికాకు చెందిన జీన్ షార్ప్ అనే పొలిటికల్ సైంటిస్ట్ ఏం చెప్పాడు అని అంటే, తన సిద్ధాంతాల ప్రకారం సైనిక తిరుగుబాటు కాకుండా విద్యార్థులను, యువతను ముందు పెట్టి శాంతియుత నిరసనల ద్వారా ఒక ప్రభుత్వాన్ని పడగొట్టొచ్చు అని చెప్పాడు. విద్యార్థులను ఉపయోగించి ఒక ప్రభుత్వాన్ని పడగొట్టొచ్చు అని ఒక సైంటిస్ట్ చెప్పాడు. ఇది గతంలో కూడా జరిగింది. 1998-2000 టైంలో సెర్బియా, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, సెర్బియాలో ఒట్పోర్ అనే స్టూడెంట్ గ్రూప్ జోకులు, మీమ్స్, వీధి నాటకాల ద్వారా ప్రభుత్వాన్ని హాస్యాస్పదం చేసి, అంటే లాఫ్టివిజం చేసి 2000లో బుల్డోజర్ విప్లవం ద్వారా ప్రభుత్వాన్నే కూల్చేసింది. తర్వాత ఈ సెర్బియా గ్రూప్ క్యాన్వాస్ అనే సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉద్యమాలకు ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించింది. ఉక్రెయిన్లో కూడా ఇలానే జరిగింది. పోరా అనే విద్యార్థుల గ్రూప్ టెంట్ సిటీలు వేసి ప్రభుత్వాన్ని మార్చేశారు. ఈజిప్టులో ఏప్రిల్ 6న యూత్ మూవ్మెంట్స్ సెర్బియాలో ట్రైనింగ్ తీసుకొని సోషల్ మీడియా ద్వారా వేలాది మందిని పోగు చేసి 30 ఏళ్ల హోస్నీ ముబారక్ పాలనను ముగించారు. రిజర్వేషన్లు, సోషల్ మీడియా బ్యాన్ వంటి అంశాలతో మొదలైన విద్యార్థుల ఉద్యమాలు డిజిటల్ టూల్స్, ఫ్లాష్ మాబ్స్ ద్వారా దేశాలను స్తంభింపచేసి ప్రధానులు రాజీనామాలు చేసేలా చేశారు. సేమ్ మన దేశంలో కూడా సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ లాంటి ఆన్లైన్ మూవ్మెంట్స్, మీమ్స్, కామెడీ వ్యంగ్యాస్త్రాల ద్వారా యువతను రోడ్లపైకి లాగడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ మన దేశంలో ప్రభుత్వం ఎందుకు కూలిపోలేదు, కనీసం ఆ దాఖలాలు కూడా ఎందుకు కనిపించట్లేదు అంటే, నిరసనలు ఎప్పుడైతే తీవ్ర రూపం అవుతున్నాయో మోదీ ప్రభుత్వం సమయానికి అనుకూలంగా స్పందించడం మొదలుపెట్టింది. వ్యూహాత్మకంగా విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించడంతో పాటు విద్యార్థులకు అసలు తమ లక్ష్యం ఏంటి, తమ విద్యార్థుల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నాం, భావి భారతాన్ని ఎలా నిర్మించాలనుకుంటున్నాం అనేది అదే సోషల్ మీడియాను ఉపయోగించి జంజీలకు దగ్గరవుతూ వచ్చింది. అంతేకాదు, ప్రతి సమస్యకు ఉద్యమం అనేది ఒక్కటే కాదు, ఆ సమస్యకు సంబంధించి శాశ్వత పరిష్కారమే సరైన మార్గమని శాశ్వత పరిష్కారాలను చూపించడం మొదలుపెట్టింది. అందువల్ల ఈ ఉద్యమ ఉధృతి ఒక్కసారిగా తగ్గిపోయింది. అయినప్పటికీ మనం ఏమాత్రం కూడా రిలాక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ మోదీ వ్యతిరేక పక్షాలు,
కాంగ్రెస్లు కానీ, కమ్యూనిస్టులు కానీ, ఆప్ కానీ, సమాజ్వాదులు కానీ, లేకపోతే సుడో సెక్యులర్లు కానీ, సుడో మేధావులు కానీ, సుడో సెలబ్రిటీలు కానీ, వీళ్ళంతా కూడా ఈ అంశాలను మళ్ళీ రెచ్చగొట్టి విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. కాబట్టి జెన్జీలు, భారతీయ పౌరులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. సో ఒక పెద్ద ప్రమాదం నుంచి భారత్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి మీద ఉంది, ముఖ్యంగా జెన్జీ, జెన్ ఆల్ఫా మీద. జై హింద్, జై భారత్. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.